ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరొక అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది రెండు రాష్ట్రాలు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఆయన సతీమణి ఏపీ మాజీ సీఎం జగన్ ఆయన సతీమణితో కలిసి వెళ్ళి గవర్నర్ని కలవడం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి హత్యలు దాడులకు సంబంధించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా జరుగుతోంది, మీరు చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేయడం కావచ్చు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఎలా చూస్తారు అరవింద్ గారి మొత్తం అంశాన్ని? ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించి గత 5 సంవత్సరాలు ప్రతిరోజు చర్చ జరిగింది నాకు తెలిసి. శాంతి భద్రతలకు సంబంధించిన అంశం, శాంతి భద్రతలతో చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం, వీటిని కాసేపు పక్కన పెట్టి మీలాగనే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ పక్కన పెట్టి ఆయన భార్య మాత్రమే వెళ్ళి కలిశారు అనేటటువంటిది వివాదం ఒక పక్కన ఉంది. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించటం, నిన్న ఆయనతో పాటు పార్టీ నాయకులు ఎవరు వెళ్ళినట్టుగా నాకైతే కనిపించలేదు. కృష్ణాంజనేయులు గారికి ఏమైనా కనిపించిందో నాకు తెలీదు. పూర్తి స్థాయిలో ఆయన కుటుంబ అంటే ఆయన భార్య మాత్రమే వెళ్ళి గవర్నర్ని కలవటం వెనక ఏంటి, అది ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీగా ఆయనకున్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, అదే సందర్భంలో నిజంగానే తెలుగుదేశం కూటమి ఏదైతే పాలనలో 45 రోజుల్లోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అనేటటువంటి అంశాలని ఆయన గవర్నర్కి చెప్పాలనుకున్నారో, వీటన్నిటినీ కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే చెప్పే క్రమంలో కనీసం పార్టీ నాయకులను తీసుకెళ్లకుండా భార్యని మాత్రమే తీసుకెళ్లటం వెనక అంతరార్థం ఏంటో నాకు అర్థం కాలేదు. మొదటి అంశం అంటే ఒకటి, భారతీ గారు ఈ మధ్య పొలిటికల్ గా కూడా కొంత యాక్టివ్ గా ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు నుంచి కూడా ఆమె ప్రచారాల్లోకి వెళ్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా పార్టీకి సంబంధించి కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఆవిడ రాజకీయ యాక్టివ్నెస్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటి, వైసీపీ పార్టీ కలెక్టివ్ గా వెళ్తే నిజంగానే ఖచ్చితంగా ఆయన గవర్నర్ని కలిసినటువంటి వారిలో నాకైతే ఎవరి పేర్లు కనిపించలేదు. నేను అనుకునేది ఏంటంటే భారతీ గారికి పై యాక్టివ్ గా ఉండబోతున్నారనే ఇండికేషన్ ఏమైనా దీని ద్వారా స్పష్టంగా ఇవ్వబోతున్నారేమో. అంటే గతంలో గవర్నర్ని కలిసిన గవర్నర్ దంపతులతో ముఖ్యమంత్రి దంపతుల భేటీ అనేటటువంటి వార్తలు చూశాను. వాటిని దానికి సంబంధించినటువంటి అంశాలు చూశాను. చూసినటువంటి నేపథ్యంలోనే నాకు ఒక అనుమానం కూడా వచ్చింది. అదే విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా. కృష్ణాంజనేయులు గారు ఒకటి, నేను కూడా నా అభిప్రాయం కూడా ఏంటంటే, మళ్ళీ రానున్నటువంటి పరిస్థితుల్లో భారతీని యాక్టివ్ చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగానే ఆ సంకేతం ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరిగిందని అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణితో వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన పాలనా సమయం మొత్తంలో 5 ఏళ్లలో కూడా తాను ఒక్కడే ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు, వీళ్ళందరూ కూడా అలంకారప్రాయమే తప్ప తన మనుషులుగా ఉన్నటువంటి ఒక 5గురు వాళ్ళు మంత్రులు కాకపోయినా ఇంకోళ్ళైనా ఏం కాకపోయినా సరే తనతో పాటు ఇంకొక 4గురిని అంతే తప్ప. అంటే ఇది మీరు నేను చెప్పే విషయం కాదు, ఇది స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఇది నా సెంట్రిక్ గా జరిగే రాజకీయాలు, నన్ను చూసే ఓటేస్తారు, నన్ను చూసే ఓటేయండి అని చాలా క్లారిటీగా ఆయనే చెప్పారు. అంటే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు అంటే ఆయన ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారనే విషయం, అదే సందర్భంలో ఆయన తన భార్య రాజకీయ యాక్టివ్నెస్ని ముందుకు తీసుకురావాలనుకునే విషయం వీటన్నిటిలో ఎక్కడ అభ్యంతరం లేదు. కానీ నాకున్నటువంటి ప్రాథమికమైన అంశం, నాకున్నటువంటి ప్రాథమికమైన అనుమానం ఏంటంటే, ఒక పార్టీగా ఇన్ని ఆరోపణలు చేసినటువంటి పార్టీ అధినేత అదే సందర్భంలో గవర్నర్ని కలవటానికి ఆ పార్టీ నాయకులను ఎవరిని తీసుకెళ్లకుండా కేవలం భార్యని తీసుకెళ్లారనే వార్తల నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి అనే అంశం. పార్టీ రిప్రజెంటేషన్ తీసుకెళ్తే బాగుండేది అనేది అరవింద్ గారి అభిప్రాయం. అంతే, ఇంక ఓపెన్ గా కరెక్టేనండి, నేను కాదనటం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి మండలికే విలువ ఇవ్వలేదు, మంత్రులకే విలువ లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గౌరవించలేదు అని అంటే ఇంకా దానికి అర్థం ఏముంటుంది? ఎక్స్పెక్ట్ చేయడమే
మన ఎక్కువని అంటున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒక్కడే నాయకుడు, తను చెప్పిందే మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. అది పార్టీ అయినా ప్రభుత్వం అయినా సరే. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే మరి ఇంకా అసలు ఇప్పుడు పార్టీ పరంగా ఆయన ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారని ఎలా అనుకుంటాం? అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం అండి, ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను అరవింద్ గారు. గవర్నర్ ని ఎలా కలిశారు, ఏ విధంగా వెళ్ళారు, పార్టీ నాయకులు ఉన్నారా లేరు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత 151 సీట్లు 5 ఏళ్ల తప్పుల వల్ల మధ్యలో 5 పోయి 11 మిగిలిపోయినటువంటి ఘోరమైనటువంటి ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వేగంగా సంక్షేమ పథకాల అమలు, అదే విధంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం, అమరావతి ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూ, ఇంకో వైపున ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు వీటి మీద శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డిని మీద కూడా అనేకమైనటువంటి ఆధారాలతో అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు, కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఒకవైపున ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుంది, గత ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతిని వెలికి తీస్తుంది. ఈ చర్చ అంతాన్ని పక్కకు నెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడు. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి. అసలు ప్రభుత్వం ఏర్పడే 40 రోజులు కూడా కాలేదు, నెలన్నర ముందే అసలు రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇలాంటి అన్ని డిమాండ్ ఒక హాస్యాస్పదమైన డిమాండ్. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వ్యూహాత్మకంగా తన ఎజెండాను ముందుకు పెట్టి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ నాయకులు అందరూ దీని మీద మాట్లాడేటట్టుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది ఈరోజు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు వస్తాయి, ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన అంశం డిబేట్ జరిగిద్దా లేకపోతే ఏంటి, ఇలాంటి అంశాలు అన్ని పక్కకు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చాడు, ఢిల్లీకి వెళ్తున్నాడు, ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. మరి చంద్రబాబు, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి, అదే విధంగా హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా? ఇలాంటి చర్చలన్నీ కూడా తన వైపు తిప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశారని నాకు అనిపిస్తుంది. మన రేపటి రైటర్స్ టైం టాపిక్ ఇవాళే మాట్లాడేస్తున్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డిని అపాయింట్మెంట్ ఇస్తారా, జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి రిసెప్షన్ ఉంటుంది అనే విషయం ఖచ్చితంగా డిబేటబులే. కానీ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఢిల్లీ మీద వేదికగా చేయాలనుకున్నటువంటి ఆందోళన కార్యక్రమం ఏదైతే ఉందో, ధర్నా కార్యక్రమం గమనించట్లేదు, అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు, ఢిల్లీ పర్యటన. అదే చెప్పబోతున్నా నేను కంక్లూజన్ అక్కడికే తీసుకురాబోతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేయబోతున్నటువంటి ఆందోళన, ధర్నాకి సంబంధించిన అంశం ఏ మేరకు నేషనల్ పాలిటిక్స్లో కీలకంగా ఉంటుంది, నేషనల్ పాలిటిక్స్లో ఎవరెవరిని కలుస్తారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి ఒక కారణం దొరికిందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. రైట్ కృష్ణాంజనేయులు గారు, అరవింద్ గారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు, అంతేకాకుండా మా చక్కటి క్లారిటీస్ కూడా ఇచ్చారు. చూద్దాం మరి ఏపీ అసెంబ్లీకి సంబంధించి సీఎం జగన్ అయితే వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపించట్లేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆందోళన చేసేటువంటి నేపథ్యం ఉంది కాబట్టి, మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఇటు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఇక ఈ రోజు నుంచి కొంత వారం 10 రోజుల వరకు మొత్తం దీని చుట్టూనే రాజకీయం కావచ్చు, చర్చ కూడా జరగబోతోంది. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైమ్. దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్.